యా ప్రేజ్ అమ్మ లార్డ్ చెప్పండి. అందరికి. నా పేరు మిని. అన్న ఎన్నో ప్రాఫెసీస్ చేశాడు నాకు, దానికి మా మామయ్య ఇంకా ఎడ్విన్ కి కూడా. ఈ రోజు నేను చేయబోయే టెస్ట్ మనీ డానీ గురించి. అసలు దానికి ప్రమోషన్ తీసుకోవాలి అనే ఆలోచన లేకుండే. అసలు అది గాడ్స్ పర్పస్ ఉందో లేదో ఆయన భయపడుతుండే. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ వేరే వేరే ప్లేసెస్ లో వేస్తారు, మళ్ళీ హీస్ ఎ క్రికెటర్, మళ్ళీ ఆయనకి కష్టం అవుతుంది అని. సో అన్న దానికి మ్యారేజ్ కి ముందు ఒక 2-3 months ప్రయరే దానికి ప్రమోషన్ రాబోతుంది అని చెప్పాడంట. అది నాకు దాని ఎప్పుడు చెప్పలేదు. మా పెళ్ళైన ఫస్ట్ సాటర్డేనే మేము జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాము, అది September 2nd కి. సో అన్న ఆ రోజు మా ఫ్యామిలీ అందరికి ప్రేయర్ చేశాడు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా ప్రేయర్ చేసి, ఇంకా డానీ విషయంలో, డానీ నువ్వు సైన్ చేయడం నాకు కనిపిస్తుంది, ఐ థింక్ యూఆర్ గోయింగ్ టు గెట్ ప్రమోషన్ అని అన్న చెప్పాడనమాట. అయితే డానీ అప్పుడు అన్నాడు, అవునన్నా డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంది, అది పాస్ అయితే కనుక ప్రమోషన్ వస్తుంది, రాయాలనే ఆలోచన ఉంది అన్నాడు. కానీ హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్, అంటే తీసుకోవాలి అని. ఇంకా అన్నతోని పర్సనలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు కూడా, అన్న తీసుకోవడం కరెక్టేనా, ఛాలెంజెస్ ఉంటాయి, తీసుకుంటే బాగానే ఉంటుందా అంటే, దాన్ని నువ్వు తీసుకున్నా కానీ ఛాలెంజెస్ వస్తాయి కంపల్సరీ, దేవుడే నీకు హెల్ప్ చేస్తాడు. సో నువ్వు తీసుకో, నువ్వు ఏం భయపడకు, ఇది దేవుడు నీకు ఏర్పరిచింది, హీ హాస్ ఆల్రెడీ ప్లాన్స్ ఫర్ ఇట్. సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ప్రమోషన్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అని అన్న తర్వాత ఇంకా డానీ ప్రిపేర్ అయ్యాడు. ఇంకా తనకి కూడా ఒక ప్రామిస్ వచ్చింది. సో ఎవ్రీ టైం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కరేజ్ చేస్తూ ఉంటుండే అన్నమాట, తీసుకుంటే ప్రమోషన్ తీసుకుంటే టార్చర్ ఉంటుంది, అది ఇది అని. ఇంకా అట్లా అన్న ప్రతిసారి డానీ డిస్కరేజ్ అవుతుండే. నేను మామయ్య మేమంతా ఎంకరేజ్ చేస్తుండే, లేదు మనకి ప్రామిస్ ఉంది, ఇంకా అన్న చెప్పిన ప్రాఫెసీ ఉంది అని మేము ఎప్పుడు ప్రేయర్ చేస్తుండే. దాని అయినంతటా ఆయన ఓకే అనుకోవాలి, వాళ్ళు చెప్పింది వినకుండా అని. ఫైనలీ బై గాడ్స్ గ్రేస్ ఆయన మనసు చేంజ్ అయ్యి హీ డిసైడెడ్ టు రైట్ ది ఎగ్జామ్. రాసిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లోనే బై గాడ్స్ గ్రేస్ హీ క్లియర్డ్ హిస్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ అండ్ 25th April కే తనకి ప్రమోషన్ వచ్చింది. సో అంతకుముందు ఎగ్జామ్ క్లియర్ అవ్వగానే అన్న ఎగ్జామ్ క్లియర్ అయింది, ఇంకా ఇంటర్వ్యూ ఉంది, దాని గురించి ప్రేయర్ చేయండి అంటే అన్న చెప్పింది ఒకటే ఒక సెంటెన్స్, కంగ్రాచులేషన్స్ డానీ ఇన్ అడ్వాన్స్ అని. సో ఇంకా డానీ మాకు అదే చెప్పాడు, అన్నకు కాల్ చేస్తే కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పాడు. సో దేవుని ప్రణాళికలో అది ఉంది అని డానీకి కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. బట్ అన్న ద్వారా దేవుడు ఆ ప్రాఫెసీ చేశాడు, అది డానీలో నెరవేరింది. ఇంకా ఐ లుక్ ఫార్వర్డ్ టు షేర్ మెనీ మోర్ టెస్టిమనీస్ ఇన్ ది ఫ్యూచర్ టు. ఈ ఘనత మహిమ దేవునికి చెల్లింది కాక. I mean, thank you, Amma. Thank you so much. Is Danny happy now? He's very happy, Anka. ఇంకా అందరూ కంగ్రాచులేషన్స్ అవి ఇవి చెప్తే, దీంట్లో ఇంత పెద్దగా ఉంటది అనుకోలేదు ప్రమోషన్ అంటే. ఎప్పుడు క్రికెట్ లో నేను మంచిగా ఆడితే అందరు కంగ్రాట్స్ చెప్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుండే, ఈ హ్యాపీనెస్ నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. పోస్టింగ్ ఇచ్చిండ్రా అమ్మా? ఎక్కడికి ప్రమోషన్ ఎక్కడికి? ఇంకా లేదు అక్క, ఆ పోస్టింగ్ గురించి ప్రేయర్ చేయండి. ఇంకా ప్రేయర్ చేసిన మీకు అన్నకి థ్యాంక్ యూ సో మచ్. Thank you, Amma. Thank you so much, and congratulations, Mini, and convey our wishes and congratulations to Danny also. Thank you, Amma. Thank you. Thank you, Amma.